హాయ్ నాన్న, ముందుగా నీకు హ్యాపీ బర్త్డే. నేను నీకు ఎప్పటి నుంచో ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అది నేను ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కూడా అది నీకు చిన్నదే. ఇది రైట్ టైం కాబట్టి నేను నీకు ఒక చిన్న వీడియో నీకు ప్రజెంట్ చేస్తున్నాను నాన్న. ఏమైనా తప్పులు ఉంటే క్షమించు. థ్యాంక్ యూ. ఒక మనిషి ఏమవ్వాలో నిర్ధారించేవి రెండు. ఒకటి అనుకున్న పని, పడే కష్టం, దానికి కావాల్సిన సంకల్పం. ఈ రెండూ కాదు. ఒక సాధారణ వ్యాపారిగా తన జీవితాన్ని మొదలుపెట్టాడు ఈ రాజన్న. ఉదయించే సూర్యుడికైనా సంధ్యా సమయానికి చినబోతాడేమో కానీ అది ఈయనకు వర్తించదు. కాలం పరిమితి చెందుతూ పరిస్థితులు ఈ మనిషిని మార్చేశాయి. జనాల మంచి కోసం కులమత భేదాలు లేకుండా సమాజంతో పోరాడుతూ తన చుట్టూ ఉన్న ప్రజలకు సేవ చేసేవాడే ఈ మహారాజు. ఈయన సొంతూరు హుస్నాబాద్ దగ్గరలో కొహెడ మండల్. ప్రస్తుతం ఈయన పెద్దపల్లి జిల్లాలో గోదావరి ఖనిలో నివాసం ఉంటున్నారు. ఈయన 2013లో అమ్మా పరివార్ అనే మహాసంస్థను స్థాపించారు. ఈయన తన జీవితాన్ని ప్రజాసేవకు అర్పించారు. ఈ మహారాజు ఆశ్రయం లేని పిల్లలకు ఆశ్రయం కల్పించి వారి ముండ్ల బాటను బంగారు బాటగా మార్చుతున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ వారిని ప్రయోజకులుగా చేస్తున్నారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు ఒక్కరు లేక ఇద్దరు పిల్లలే వారమనుకునే ఈ రోజుల్లో ఏకంగా ఈ మహారాజు 25 మందికి పైగా పిల్లలను చేరదీశారు. ఈ రాజన్నే వారికి అమ్మాయి, నాన్నయ్య, పిల్లలకు ఆ ప్రేమ ఆప్యాయతను పంచుతున్నారు. ఈ యొక్క పిల్లలకే కాకుండా ఎంతోమంది వృద్ధులకు, బీదవారికి తన చేయుతను అందిస్తున్నారు. వారందరికీ ఈ రాజన్న రోజు దేవుడవుతున్నాడు. తన చుట్టూ పక్కల ఉన్న బీదవారికి, వృద్ధులకు ఆయనే ప్రతిరోజు ఆహారం అందిస్తారు. పంచభూతాలు, ముక్కోటి దేవతల సాక్షిగా తన జీవితాన్ని తన సతీమణి సంధ్యారానికి అర్పించాడు. స్నేహానికి ప్రాణమిస్తాడు. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుంటాడు. వారి కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే మహనీయుడు. సహాయం కావాలంటే వెళ్ళు, చేయి చాచి సహాయం చేస్తాడు. కానీ మోసం చేస్తే అదే నీకు యమపాశం అవుతుంది. 6గురితో తినే ఆశ్రమం మొదలుపెట్టి ఇప్పుడు 25 మందికి పైగా పిల్లలను పోషిస్తున్నారు.
ఈయన ప్రజల కష్టాలను తీర్చే ఓ వైద్యుడు, యువతకు చేతనిచ్చి నడిపించే ఓ మహనీయుడు, తన కష్టాలు పైకి కనిపించకుండా నటించే ఓ మహనీయుడు మా అమ్మ పరివార్ నాగరాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న తమ్ముడు నాగరాజుకు నా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గుణముంటే చాలు, ధనం అవసరం లేదు, సేవ చేయడానికి ఒక మంచి మనసుంటే చాలనే సూక్తిని మనం మంద నాగరాజు నుంచి నేర్చుకోవచ్చు. ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబం నుంచి పుట్టి మరి ఈరోజు తను తిన్నా తినకున్నా మరి 25 మంది పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుటకు అహర్నిశలు కృషి చేస్తూ మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఎదుర్కొని మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చక్కగా ఒక ఆశ్రమం నిర్వహిస్తున్న మందనాగరాజుకు ఈరోజు జన్మదినం తరపున ప్రత్యేకంగా నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయనకు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకునే విధంగా భగవంతుడు ఆయనకు శక్తిని ఇంకా ఆయుష్ను ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాను. నిండైన మనిషి రూపం, మానవత్వం నిండిన మనిషి, ఎంత చిన్నవాడిని సైతం అన్నా అని పిలిచేటటువంటి మనస్తత్వం, ఎంత కష్టం వచ్చినా కానీ మొహం మీద చిరునవ్వును కూడా ఎప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేసే ఒకే వ్యక్తి మంద నాగరాజు గారు. నిజంగా మీ యొక్క జన్మదినం రోజు చాలా చాలా సంతోషం అనిపించేటువంటి ఒక రోజు. ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు మీరు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని, ఒక మదర్ తెరెసా వారసుడిగా మీరు మీ జీవిత ప్రయాణం మొదలుపెట్టిండ్రు. ఆ జీవిత ప్రయాణంలో మీరు అనుకున్నటువంటి గోల్ను మీరు సఫల సిద్ధి కావాలని మనస్ఫూర్తిగా మీ యొక్క శ్రేయోభిలాషిగా, మీ మిత్రునిగా నేను కోరుకుంటున్నాను. ఒక కుటుంబాన్ని, తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నటువంటి కుటుంబాన్ని మెయింటైన్ చేయడం కష్టమైనటువంటి ఈ రోజులలో 25-26 మంది పిల్లలకు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక అమ్మలాగా మీరు వ్యవహరిస్తున్న తీరు నిజంగా నా భూతో నా భవిష్యత్తు. మీరు మరింత ముందుకు పోవాలి, మరింత సంకల్ప శక్తితో, మరింత ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో మీరు విలసిల్లాలని, తూగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. హ్యాపీ బర్త్డే రాజన్న. పుస్తకాలు చదువుతాను. మా సార్ తీసుకురాకపోతే నేను చదువుకోకపోయి మా సార్ ఎప్పుడైనా బర్త్డే చేసుకోవాలని కోరుకుంటున్నాను.